వ్యాప్తంగా 244 జిల్లాల్లో భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నడుస్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం మనకు మల్లాపూర్‌లో ఎక్స్ రోడ్‌లో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ అపార్ట్మెంట్‌లో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లు సైన్యం తర్వాత సైన్యంలో భావించే ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్‌లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మళ్ళీ మాక్ డ్రిల్‌ని ఎట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేశారనేది వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? ఉదయ్. ఎట్లా మాక్ డ్రిల్‌లో పాల్గొన్నావు కదా! ఎట్లా అనిపించింది? అది చాలా అనిపిచ్చింది. మాకు ఇన్‌సైట్స్ దొరికాయి. ఒకవేళ అటాక్ జరిగితే ఎలా మేము కేర్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ ఎట్లా హెల్ప్ జేయాలి, ఒక సివిలియన్ పీఓవీ గూడా మాకర్థమైంది. వాళ్ళు అటాక్ అయితే వాళ్ళెలా ఉంటారు, వాళ్ళకెలా హెల్ప్ జేయాలో. ఇప్పుడు ప్రస్తుతం మన దేశం మొత్తం వార్ టెన్షన్‌లో ఉంది గదా! ఇప్పుడు ఒకవేళ మన సైన్యం సరిపోలేదంటే నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తే మీరు యుద్ధంలో పాల్గొంటారా? డెఫినెట్‌లీ ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ ఆనర్. 100%. ఓకే. నో డౌట్. ఇప్పుడు నువ్వు పాల్గొన్నావుగా ఎంతమంది క్యాజువాలిటీ నువ్వు సేవ్ చేసావు? అలా ఎలా అలాంటి సబ్జెక్టివ్ క్వెషన్‌కి ఆన్సర్ ఉండదు. ఐ విల్ ట్రై మై బెస్ట్ హౌ మెనీ పీపుల్ ఐ కెన్ సేవ్. ఓకే. మీ పేరు? కౌశల్. ఎట్లా అనిపించింది? ఇంతకుముందు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా! చాలా బాగా అనిపించింది. ఎన్‌సీసీ కేడెట్స్‌గా మేము ఫస్ట్ మాకంటే నేషన్‌కే ఎక్కువ సర్వ్ చేయాలి కాబట్టి మాకు చాలా అనిపించింది. కోఆర్డినేషన్, టీమ్ ఎఫర్ట్స్ అన్నీ మాకు తెలిసాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఓకే. మీ పేరు? Cadet Dedipya. ఎట్లా అనిపించింది? హౌ డు యూ ఫీల్ ఇన్ ద మాక్ డ్రిల్? వెల్ చాలా బాగా అనిపించింది. టు బీ ఆనెస్ట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు జరిగినా జరగకపోయినా ఒరిజినల్ లైఫ్లో రియల్ లైఫ్లో అది ఎక్కడైనా మా సరౌండింగ్స్లో జరిగినా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎలా చేయాలి ఆర్ మేము ఎలా స్టార్ట్ చేయాలి ఎలా హెల్ప్ చేయాలి అనేది మాకు తెలిసింది. సో ఐ విల్ డెఫినెట్లీ డూ గుడ్ థింగ్స్. ఎట్లా ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డీఆర్ఎఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఫైర్ కావచ్చు, ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్‌తో కలిసి పనిచేయాల్సి వస్తది కదా! ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వాళ్ళంతా మీకు కోఆర్డినేట్ అయ్యారా? మిమ్మల్ని లేదు కోఆర్డినేట్ అయ్యారు వాళ్ళు మాతో అండ్ మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసాం. నాట్ వాళ్ళు చేసేంత పెద్ద పనులు కాకపోయినా వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ చేసాం, పక్క నుంచి సపోర్ట్ చేసాం. మీ పేరు? Cadet Monica. ఎట్లా ఫీల్ అవుతుంది? యాక్చువల్లీ వీఆర్ వెరీ ఆనర్, చాలా ఆనర్గా ఫీల్ అయ్యాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడొచ్చినా ఫేస్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. వీఆర్ రెడీ టు హెల్ప్ పీపుల్. ఇంకా నేషన్కి సర్వ్ చేయడానికన్నా పెద్ద థింగ్ ఏది ఉండదు యాజ్ ఎన్ ఎన్సీసీ క్యాడెట్. యా గ్రేట్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్. అట్లీస్ట్ అది రియల్గా కాకపోయినా మాకు తెలిసింది లైక్ ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి. సో కొంచెం నాలెడ్జ్ అయినా వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఎన్‌సీసీ క్యాడెట్లంతా ఇప్పుడు మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు కదా! వాళ్ళకు మీరు ట్రైనింగ్ ఇచ్చుడు ఒక వంతు అయితే, ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి దేశం కోసం పార్టిసిపేట్ చేసే మాక్ డ్రిల్ లాంటి లేకుంటే ఉపద్రవం లాంటి వాటిలో పాల్గొంటూ ఉంటారు కదా! ఎట్లా అనిపించింది మీకు? నా పేరు లెఫ్టినెంట్ బాలాజీ కృష్ణ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఎన్సీసీ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ ఆర్మీ అండి యాక్చువల్గా. సో ఈరోజు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉండే సందర్భంలో దేశానికి సేవ చేసే అవకాశం ఎన్సీసీ ఎప్పుడు తీసుకుంటుంది, ఎన్సీసీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారండి. ప్రజలకు కానీ ఎవరికైనా సరే ఎటువంటి ఆపద వచ్చినా సరే ఎన్సీసీ క్యాడెట్స్ ముందు లైన్లో ఉంటారు వాళ్ళని సేవ్ చేయడానికి కోసం. ఈరోజు జరిగిన మాక్ డ్రిల్లో మీరు చూసినట్టయితే అన్ని బృందాలకి కూడా గవర్నమెంట్ అంది పిలుపునిచ్చింది. అతి కష్టం మీద ఒక సిచ్యువేషన్ వస్తే భారతదేశంలో మనం ఇమీడియట్గా ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద మాక్ డ్రిల్స్ దేశం మొత్తం మీద కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఎన్సీసీ కూడా అవకాశం ఇచ్చారు. మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా వంతు సహకారంగా మేము ప్రజలకి ఎన్సీసీ తరపున, ఎన్సీసీ క్యాడెట్స్ తరపున మేము వాళ్ళకి పూర్తి స్థాయిలో సేవలు అందించామని మేము భావిస్తున్నాం. చాలా మంచిగా ఇలాంటి మాక్ డ్రిల్స్ ఇంకా జరగాలండి దేశంలో. ఎందుకంటే అవేర్నెస్ కావాలి ప్రజలందరికీ కూడా. ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు ఎన్సీసీ అనే కాదు, ప్రజలు కూడా దీనికి తోడయ్యి సహాయ సహకారాలు అందించుకుంటే ప్రతి భారతదేశ ప్రౌఢుడు కూడా ఎవరు అందరూ సేవ్ అవుతారు ఖచ్చితంగా నేను చెప్పగలను. మేడం, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం మొత్తం భారత సైన్యాన్ని హర్షిస్తూ ఉన్నది, అభినందనలు తెలుపుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఒక ఎన్‌సీసీ గైడ్‌గా వచ్చినా తెలిసి ఎన్‌సీసీ గైడ్‌గా ఎన్‌సీసీ క్యాడెట్లు తయారు చేసే పర్సన్‌గా ఇప్పుడు మాక్ డ్రిల్‌లో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్ల గురించి మీరేం చెప్తారు? మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ మేము 4th తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ నుంచి ఈరోజు మాక్ డ్రిల్ కోసం మమ్మల్ని అక్కడికి రమ్మని 50 మెంబర్ కెడెట్స్తో పాటు మమ్మల్ని రమ్మని చెప్పి మాకు పిలుపునిచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. సో మేము అక్కడికి రీచ్ అయ్యాము, ఆన్ టైం రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము ఏదైతే 50 మెంబర్స్ కెడెట్స్ని తీసుకున్నామో వాళ్ళని గ్రూప్ వైజ్గా డివైడ్ చేసాము. ఒక 10 మెంబర్స్ని మెడికల్, ఒక 10 మెంబర్స్ని అంబులెన్స్, అలా డిఫరెంట్ ట్రాఫిక్ అన్నీ ఇలా డివైడ్ చేసాము.
డివైడ్ చేసి స్టూడెంట్స్కి అందరికీ వాళ్ళ రోల్స్ చెప్పాము, వాళ్ళు ఏం చేయాలి అనేది. సో వాళ్ళకి క్లారిటీగా మేము బ్రీఫింగ్ ఇచ్చి మేము అక్కడ వాళ్ళతో డ్యూటీ చేయించాము. అండ్ వాళ్ళకు కూడా ఎలా ఎమర్జెన్సీని ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి ఈరోజు తెలిసింది. ఇట్ ఈస్ వెరీ important thing. Not only NCC cadet, every citizen of India should know how to handle the emergency situation. It might be ఎవరికైనా రావచ్చు, మనం ఎక్కడున్నా రావచ్చు. సపోజ్ మనం ఇప్పుడు హాలిడే మూడ్లో ఉన్నాము, అందరికీ హాలిడేస్ వచ్చాయి. సో వీ విల్ బీ గోయింగ్ టు టూరిజం ప్లేసెస్. అక్కడ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా యాక్ట్ అవ్వాలి, ఇట్ ఈస్ నాట్ దట్ నా రెస్పాన్సిబిలిటీ కాదు అని నేను అక్కడి నుంచి మూవ్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ వీ టెల్ టు ద ఎన్సీసీ కెడెట్స్. ఫస్ట్ వీ విల్ సర్వ్ టు ద నేషన్, దెన్ వీ విల్ టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో అది అందరికీ, మా కెడెట్స్ అందరికీ మేము ఫస్ట్ అదే నేర్పిస్తాము. ఏ సిచ్యువేషన్ అయినా, ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మా కెడెట్స్ ముందుండి అందరికీ హెల్ప్ చేస్తారు అండ్ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. మల్లాపూర్లో నిర్వహించినటువంటి మాక్ డ్రిల్లో ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ ఎలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళను క్యాజువాలిటీస్ని ఎట్లా హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎట్లా నిర్వహించాలనే దానిపై వీళ్ళు ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. మనం వాళ్ళతో పాటు ఉన్నాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు తమ్ముడు? బి వెంకటేష్. ఎట్లా ఉంది మాక్ డ్రిల్లో పాల్గొన్నావు, ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఇప్పుడు వార్ అవుతుంది, దానివల్ల అక్కడ అక్కడ అవుతున్న దాన్ని ఇక్కడ ఒకవేళ మన దగ్గర అవుతే ఏమేమి చేయాలి, ఎవరిని మన వాళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి మాకు ఇచ్చి చెప్పారు. నువ్వేం చేసినావు మాక్ డ్రిల్లో? నువ్వు ఇవాళ ఏం చేసినావు? అంటే మిల్లింగ్ సివిలియన్స్ సేవ్ చేసాం, చిన్నపిల్లల్ని సేవ్ చేస్తున్నాం. సివిలియన్స్. ఇప్పుడు దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉంది కదా, ఎట్లా ఏమనుకుంటున్నావు? ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ జరిగింది, నెక్స్ట్ యుద్ధం వచ్చే అవకాశం ఉందనుకున్నారు. ఏంటి పరిస్థితి, నువ్వేమనుకుంటున్నావు? యుద్ధం మీద నీ అభిప్రాయం ఏమి? అంటే అంతేం లేదు. సో కొంచెం అటు ఇటు ఓకే అయితే కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది. అంటే యుద్ధం అవసరం లేదు, నో. అంటే మన వాళ్ళు కొంచెం రెస్క్యూలో కాపాడలేకపోవచ్చు. పాకిస్తాన్తో పోలిస్తే మన భారతదేశ సంపద కావచ్చు, మన భారతదేశ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, సైన్యం కావచ్చు ఎక్కువనే కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? లేదు, అట్లేమి లేదు. మేమైతే రెస్క్యూ చేసుకోవచ్చు కదా అట్లా అని. మీ పేరు చెప్పండి. జైన్ ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య, LCPL, సాయి సుధీర్ కాలేజ్ 1T బెటాలియన్, హైదరాబాద్. మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మేము కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అయినందుకు. మేము సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఏంటి అంటే దీని ద్వారా చాలామంది అలర్ట్ అవుతారు. ఒకవేళ ఇలా దాడి అయితే ఎలా తప్పించుకోవాలి, ఎలా సిటిజన్కి హెల్ప్ చేయాలి, అట్లా అని మేము కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రౌడ్గా ఉంది ఈ భాగంలో మేము భాగం అయినందుకు. థ్యాంక్ యూ. My name is A. Sai Sri. I am from Sai Sudhir College, 1T Battalion and Hyderabad Group. ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అది ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, లైక్ ఫైర్ యాక్సిడెంట్, ఎర్త్ క్వేక్స్ అలాంటివి ఏమైనా అయినప్పుడు మనం ఎలా మన సెల్ఫ్ కాపాడుకోవాలి అండ్ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపించారు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతే అక్కడ ఉన్న ఇంజురీ అయిన వాళ్ళని ఎలా కాపాడాలి అనేసి ఒక డెమో టైప్ చూపించారు. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది ఇప్పుడు మా యుద్ధం జరగబోతుందని వార్తలు ఉన్నాయి కదా, నెక్స్ట్ మీరు ఎన్సీసీ ఒకవేళ మీరు యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే పాల్గొంటారా మీరు? తప్పకుండా, ఎందుకంటే ఇది మన దేశం కోసం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరన్నా టెర్రరిస్టులు వస్తే మనం అందరం ఐకమత్యంగా ఉండి వాళ్ళని తరిమి కొట్టాలి.